శ్రీకాకుళం జిల్లా మొలియపొట్టు మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో టీచర్ నిర్వాహకం బయటపడింది. ఫోన్లో మాట్లాడుతూ విద్యార్థులతో ఓ టీచర్ కాళ్ళు పట్టించుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ ఇలా సేవలు చేయించుకోవటం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మొలియపొట్టు మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో టీచర్ నిర్వాహకం బయటపడింది. ఫోన్లో మాట్లాడుతూ విద్యార్థులతో టీచర్ కాళ్ళు పట్టించుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ ఇలా సేవలు చేయించుకోవటం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగభూషణం లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగభూషణం, ఏంటి విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఒక టీచరే పిల్లలతోటి కాళ్ళు పట్టించుకోవటం, ఆమె ఫోన్లో మాట్లాడటం ఏంటి, అక్కడ స్థానికులు ఏమంటున్నారు? నాగభూషణం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మియాపుట్టి మండలం బందపల్లి ఆశ్రమ పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలు పిల్లలతో సేవ చేయించుకొని కాలు పట్టించుకొని సెల్ ఫోన్లో మాట్లాడేటటువంటి వ్యవహారము చాలా తీవ్ర చర్చాంశంగా మారింది. పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి టీచరే ఈ విధమైనటువంటి ఆకృత్యాలు చేయడంపై స్థానికులైతేనేమి, అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అయితేనేమి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకి ఇటువంటి పనులు చేయించడంతో పిల్లల తాలూకా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అసలు ఆశ్రమ పాఠశాలలో పిల్లలకు పూర్తి బాధ్యతతో టీచర్లకు అప్పచెప్పడం జరుగుతుంది. అంటే ఉపాధ్యాయులు సొంత తల్లిదండ్రుల కంటే గొప్పగా చూడవలసినటువంటి పాఠశాలలు ఆశ్రమ పాఠశాలలు. ఇటువంటి ఆశ్రమ పాఠశాలలో పిల్లలతో వెట్టి చాకరీ చేయించడం చాలా చట్టరీత్యా నేరము. ఇటువంటి పరిస్థితుల్లో ఇది చాలా చర్చాస్యమైనటువంటి సంఘటన. ఇటువంటి సంఘటనలు చాలా తీవ్రంగా అటు విద్యాశాఖ, జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీనిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి, శాఖపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఇప్పటికే అధికారులు సమ్మతమవుతున్నట్టుగా తెలుస్తుంది. స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కూడా ఈ విషయంపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఆ టీచర్ గతంలో కూడా చేసింది కానీ ఎటువంటి కూడా బయటికి రాలేదు. ఈసారి విషయాన్ని తెలుసుకొని కొంత తల్లిదండ్రులలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు దీన్ని నిఘా వేసి ఈ విధంగా ఆ తాలూకా సమస్యని బయటకు తీయాలంటే ఉద్దేశంతో, దీన్ని ఎక్కడితో చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కొంతమంది దీన్ని నిఘా వేసి దీన్ని బయటకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు ఈ వ్యవహారం బయటకు వచ్చింది. గతంలో కూడా జరిగినట్లు కూడా పిల్లలు అయితే చెప్పడం జరుగుతుంది. దీనిపై తల్లిదండ్రులు గట్టి చర్యలు టీచర్పై తీసుకోవాలని కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ నాగభూషణం.